హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. నేనైతే ఇప్పుడు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే వేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. ఇది ఫాస్ట్గా వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడైపోయింది. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, నేను 1 మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కోరియండరు, మెంతి ఆకులు, అలాగే గార్లిక్ అన్నీ వేసుకొని ఆనియన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక ఇందులో సన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు టమాటోస్. టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. నేను ఒక 1.5 టమాటో అయితే తీసుకున్నాను మీడియం సైజ్ది. ఇది మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇందులో చింతపండు పేస్ట్ లేదంటే చింతపండు రసంనైనా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కోరియండర్ పౌడరు, కొంచెము మెంతి పౌడర్ కూడా వేసేసుకొని మసాలా అంతా టమాటోలో మిక్స్ అయిపోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మసాలా అనేది మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. గ్రేవీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నవి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు కర్రీని అలాగే వదిలేసి నెక్స్ట్ మళ్ళీ మిక్స్ చేసుకునేటప్పుడు బాయిల్ ఎగ్స్ని తిప్పేసుకొని వేసుకోవాలి. అప్పుడే మసాలా అనేది ఎగ్స్కి మంచిగా పట్టుకుంటుంది. థిక్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కోరియాండర్ వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా చేసుకుని ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.